హానర్ బ్యాండ్ 6 ఇంతవరకు తెలుగులో దీని అన్బాక్సింగ్ అయితే ఎవ్వరూ చేయలేదు. మనం ఫస్ట్ ఓపెన్ అయితే చేసేద్దాం. ఓపెన్ చేసినట్టయితే మనకి పైన బ్యాండ్ అయితే కనిపిస్తుంది. ఈ బ్యాండ్ అయితే కొద్దిసేపు పక్కన పెట్టేసి ఇంకా కంపార్ట్మెంట్స్లో ఏమి ఇచ్చాడో చెక్ చేద్దాం. పైన కంపార్ట్మెంట్ చూసినట్టయితే యూజర్ మాన్యువల్, యూజర్ గైడ్ అయితే ఇచ్చాడు. మనకి దీంతో పని లేదు కాబట్టి పక్క పెట్టేద్దాం. అలానే కింద చూసినట్టయితే మ్యాగ్నెటిక్ ఛార్జింగ్ కేబుల్ అయితే ఇచ్చాడు. మ్యాగ్నెటిక్ ఛార్జింగ్ కేబుల్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. మనమైతే దీన్ని అడాప్టర్ పెట్టి వాచ్ అయితే ఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ కనిపిస్తుంది 2 పిన్స్ అయితే వాచ్కి వెనక పెట్టేస్తే అదైతే ఛార్జ్ అవ్వడం మొదలు పెడుతుంది. ఇప్పుడు మనం ఇవన్నీ పక్క పెట్టేసి వాచ్ బుల్డ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. లాస్ట్ టైం హానర్ బ్యాండ్ 5 చూసినట్టయితే ప్యాటర్న్ స్ట్రాప్ ఇచ్చాడు, ఈసారి ప్లెయిన్ స్ట్రాప్ ఇచ్చాడు. అలానే బ్యాండ్ సైడ్కి చూసినట్టయితే హానర్ బ్రాండింగ్ అయితే ఇచ్చాడు. ఇటు సైడ్ ఒక బటన్ ఇచ్చాడు. గ్లాస్ కానీ డిస్ప్లే కానీ అసలు వెనక పోర్ట్స్ కానీ చాలా బాగుంది క్వాలిటీ అయితే. స్ట్రాప్ కూడా చాలానే బాగుంది. సిలికాన్ స్ట్రాప్ నార్మల్గా వచ్చేదే. ఫీచర్స్ అయితే మాట్లాడు. లుక్స్ విషయానికి వస్తే ఆసమ్. ఈ విషయంలో హానర్ అయితే మెచ్చుకోవాల్సిందే. చాలా బాగా డిజైన్ చేశారు. 2.5 కార్డ్ గ్లాస్ కానీ ఆ స్ట్రాప్స్ కానీ సైడ్కున్న బటన్ కానీ చాలా బాగున్నాయి. ఒకసారి మనమైతే దీన్ని చేతికైతే కట్టి చూసేసుకుందాం ఎలా ఉంటుందో లుక్స్ అయితే. నాకు ఈ బ్యాండ్ చూసిన ప్రతిసారి ఒక డౌట్ అయితే వస్తుంది, ఇది వాచ్ లేకపోతే బ్యాండ్. ఇది రెండింటికి మధ్యలో డిజైన్, కానీ చేతికి పెట్టుకుంటే మాత్రం లుక్స్ అమేజింగ్ ఉన్నాయి. కుడోస్ టు హానర్, నైస్ డిజైన్. సెన్సర్స్ గురించి అయితే మాట్లాడేసుకున్నాం. హార్ట్ రేట్ సెన్సర్ చూసినట్టయితే వెనక సెన్సర్ అయితే బ్లింక్ అవుతుంది. ఇంకా మీకు దీంట్లో SpO2 సెన్సర్ కూడా ఉంటుంది. 3 యాక్సిస్ సెంటర్ యాక్సిలోమీటర్ అన్నీ ఉంటాయి దీంట్లో. SpO2 అయితే కూడా ఉంది. స్ట్రెస్ మానిటర్ కూడా ఉంది. ఏమంటే స్ట్రెస్ మానిటర్ చెక్ చేసుకోవాలంటే మీరైతే ఫోన్కి కనెక్ట్ అవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనమైతే దేని గురించి మాట్లాడుకుందాం అంటే యాక్టివిటీ రికార్డ్స్. అంటే మీరు చేసిన యాక్టివిటీస్ రికార్డ్ అవుతుంటాయి. స్లీప్ మానిటరింగ్, స్ట్రెస్ మీటర్ ఇందాక చెప్పా కదా ఫోన్కి కనెక్ట్ చేసుకోవాలి అని. నెక్స్ట్ మనం బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అయితే చెక్ చేసేద్దాం. అలానే మీరు సెట్ చేసుకోవచ్చు అనమాట. 1 minute, 2 minutes, 3 minutes, అంటే ఫాస్ట్గా స్లోగా మోడరేట్ అలా అనమాట. సింపుల్ ఫీచర్స్. మ్యూజిక్ కంట్రోల్ చేసుకోవచ్చు, వాల్యూమ్ అప్ అండ్ డౌన్ కానీ, నోటిఫికేషన్స్, వెదర్ రిపోర్ట్ కానీ. మొబైల్ అయితే కనెక్ట్ చేయాల్సి ఉంటుంది వీటన్నిటికీ. స్టాప్ వాచ్ కానీ, టైమర్ కానీ, ఇలా సింపుల్ ఫీచర్స్ అయితే చాలా ఉన్నాయి. ఇలా మీరు నోట్ కూడా చేసుకోవచ్చు, టైమర్ సెట్ చేసుకోవచ్చు. అలానే మీకు దీంట్లో అలారం కూడా ఉంది. అలారం కూడా సెట్ చేసుకోవచ్చు. ఫ్లాష్ లైట్ అనగానే మీకు ఏమైపోతుందంటే స్క్రీన్ అంతా వైట్గా మారిపోతుంది. ఇదైతే కొత్తగా ఉంది, ఒకసారి ట్రై అయితే చేద్దాం. ఫైండ్ మై ఫోన్ అంటే మీ ఫోన్ ఎక్కడున్నా మోగుతుందన్నమాట. డిస్ప్లేలో వాచ్ ఫేసెస్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. చాలా బాగున్నాయి వాచ్ ఫేసెస్ అయితే. ఇలా మీరు 15 వాచ్ ఫేసెస్ వరకు అయితే స్టోర్ చేసుకోగలరు. ఇక్కడ చూసినట్టయితే షార్ట్ కట్స్ కూడా ఉన్నాయి. సెట్టింగ్స్కి డూ నాట్ డిస్టర్బ్ మోడ్ అని, వర్కౌట్ సెట్టింగ్స్ అని, సిస్టమ్ సెట్టింగ్స్ అని. మనమైతే రీస్టార్ట్ కూడా చేసుకోవచ్చు, రీసెట్ చేసుకోవచ్చు. ఓకే, రీసెట్ అయితే చేసి మీకు అయితే చూపిస్తాను. రీస్టార్ట్ ఏదైతే మనం ఈ వాచ్ యొక్క యాప్ వై హెల్త్ యాప్ గురించి అయితే పార్ట్లో మాట్లాడుకుందాం. అలానే కంక్లూషన్ వచ్చేసి వాచ్ కన్ఫర్మ్గా కొనండి, చాలా బాగుంది. అలానే హార్ట్ రేట్ మానిటర్ కానీ, స్పోర్ట్స్ మోడ్స్ కానీ, ఫిజికల్ టెస్ట్ చేసి యాక్యురేట్గా ఉన్నాయో లేదో అని తెలిసి పార్ట్ 2 అయితే తెలుసుకున్నాం. స్టే ట్యూన్. బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, సబ్స్క్రైబ్.